బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ రేంజ్ మారింది. అంతకుముందు 100 కోట్ల కలెక్షన్ల కోసం తెగ కష్టపడిన ఇండస్ట్రీ ఇప్పుడు 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లే టార్గెట్గా సినిమాలు చేస్తుంది. బాహుబలి మూవీ ఒక విజువల్ వండర్. ఈ మూవీ సెట్స్ కోసమే కొన్ని నెలల పాటు శ్రమించింది చిత్ర యూనిట్. ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా కోసం కూడా అలాంటి సెట్స్ని నిర్మిస్తున్నారట రాజమౌళి. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో కాశీనగరం సెట్ నిర్మిస్తోంది చిత్ర యూనిట్. ఈ సెట్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. హైదరాబాద్లో నిర్మిస్తున్న కాశీ సెట్ కోసం 50 కోట్లు ఖర్చు చేస్తుంది చిత్ర యూనిట్. భారత సినీ చరిత్రలో కేవలం ఒక సెట్ కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేస్తున్న మూవీగా SSMB 29 రికార్డ్ క్రియేట్ చేయనుంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో 2002లో షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ వంటి తారలు నటించిన దేవదాస్ మూవీ బడ్జెట్ 50 కోట్లు. అప్పటిదాకా బాలీవుడ్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే. 23 ఏళ్ల తర్వాత కేవలం ఒక సెట్ కోసమే 50 కోట్లు ఖర్చు చేస్తుంది SSMB 29 చిత్ర యూనిట్. భారతీయ సినీ రంగ ప్రమాణాలు, ఖర్చు ఎంత పెరిగాయో చెప్పటానికే ఇది ఉదాహరణ. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న SSMB 29 మూవీ ఒక ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. భారతీయ సిల్వర్ స్క్రీన్పై ఇంతవరకు ఎప్పుడూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ని డిసైడ్ చేస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం హైదరాబాదులో వేస్తున్న కాశీనగర సెట్లో కాశీలో ఉండే ఘాట్స్, ఆలయాలు, రోడ్లు, ఇళ్ళు అన్నీ అచ్చుగుద్దినట్లుగా ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లో నిర్మిస్తున్న కాశీనగర సెట్లో షూట్ జరుగుతుంది. ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా SSMB 29 మూవీలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి పోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్ర యూనిట్. తనకు, తన సినిమాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రియాంక చోప్రా ఈ మూవీ సెట్స్లో జరిగిన విషయాలను కూడా ఇన్స్టాలో షేర్ చేస్తూ వచ్చింది. అయితే రాజమౌళి అలా చేయొద్దని చెప్పడంతో ప్రస్తుతం ప్రియాంక చోప్రా కూడా ఆన్ లొకేషన్ స్టిల్స్ని షేర్ చేయటం మానేసింది. అయినా నిర్మాణంలో ఉన్న కాశీనగర సెట్ పిక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం విశేషం.